अमू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 9वीं कक्षा की उवाचक समक्का सारक्का जात्रा बताती हूँ। భారతీయ సంస్కృతి విశ్వ में विशेष स्थान रखती है। భారతీయ సంస్కృతి ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందినది। यहाँ सभी धर्मों जातियों के लोग मिलजुल कर रहते हैं। ఇక్కడ అన్ని ధర్మాల వాళ్ళు జాతుల వాళ్ళు కలిసిమెలిసి నివసిస్తారు। इसका एक उदाहरण है समक्का सारक्का जात्रा। ఇందుకు ఒక ఉదాహరణ సమక్కా సారక్క జాతర। यह एक जनजातीय मेला है। ఇది ఒక ఆదివాసీల उत्सव। वरंगल जिले के समक्का सारलम्मा ताडवाई मंडल के मेडारम गांव में इसे धूमधाम से मनाते हैं। वरंगल जिला ताडवाई मंडल मेडारम ग्रामंలో దీన్ని వైభవంగా జరుపుకుంటారు। यह वरंगल से लगभग 110 किलोमीटर दूर है। ఇది వరంగల్ జిల్లా నుంచి సుమారు 110 किलोमीटर దూరంలో ఉంటుంది। समक्का सारलम्मा ताडवाई मंडल के घने जंगलों व पहाड़ों में स्थित मेडार में इस ऐतिहासिक यात्रा का आयोजित किया जाता है। తాడ్వాయి మండలమైన దట్టమైన అడవులు కొండల్లో ఉన్న మేడారంలో ఈ చారిత్రాత్మక జాతర ఏర్పాటు చేయబడుతుంది। विश्वास है कि समस्त जनजातीय लोगों की देवी समक्का सारक्का अत्यंत महिमावान है। యావత్ గిరిజన ప్రజల దేవత समक्का सारक्कలు మిక్కిలి మహిమ కలవారు అని వారి నమ్మకం। विविध प्रांतों से लोग यहाँ पर आकर वनदेवता के रूप में समक्का सारक्का की पूजा करते हैं। వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి అడవి తల్లి రూపంగా సమ్మక్క సారక్కకు పూజ చేస్తారు। यह यहाँ की सबसे बड़ी जनजाति జాతర है। ఇది ఇక్కడ అన్ని జాతరల్లో కంటే ఇదే పెద్ద జాతర। यह జాతర पूरी तरह से जनजातीय रीति रिवाजों के अनुसार आयोजित की जाती है। ఇది పూర్తిగా వారి గిరిజన పద్ధతుల ప్రకారం జరగబడుతుంది। सन 1996 में आंध्र प्रदेश राज्य सरकार ने इस यात्रा को राज्य त्योहार के रूप में गौरवान्वित किया। 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దీన్ని రాష్ట్ర పండుగగా గౌరవించారు। इतना ही नहीं, सरकार ने यहाँ के जनजाति लोगों के अनुरोध पर वर्ष 2013 में ताडवाई मंडल का नाम समक्का सारलम्मा ताडवाई मंडल के रूप में बदल दिया। అంతేకాదు ప్రభుత్వం వారు ఆ ఆదివాసీల అభ్యర్థన మేరకు 2013లో తాడ్వాయి మండలం యొక్క పేరును సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం పేరుగా మార్చారు। సమ్మక్క సారలమ్మ తాడ్వాయి అనే పేరు మార్చారు। 12वीं शताब्दी में तत्कालीन करीमनगर जिले के जगित्याल प्रांत के पोलवासा के जनजातीय शासक मेडराजू की इकलौती पुत्री समक्का का विवाह मेडारम के शासक पगिडिद्दा राजू के साथ हुआ। 12వ శతాబ్దంలో అప్పటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంత పోల్వాస గిరిజన రాజు మేడరాజు ఏకైక కుమార్తె సమక్క వివాహము మేడారం రాజు పగిడిద్ద రాజుతో జరిగింది। इस दंपति को సారలమ్మ నాగులమ్మ और జంపన్న నామక 3 సంతానం हुई। ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ మరియు జంపన్న అనే పేరుగల 3 సంతానం కలిగారు। राज्य विस्तार की आकांक्षा से काकतीय नरेश प्रथम प्रतापरुद्र ने पोलवासा पर आक्रमण किया था। राज्याన్ని విస్తరింపచేయాలనే కోరికతో కాకతీయ राजु మొదటి ప్రతాపరుద్రుడు పోల్వాస మీద దండెత్తారు। उनके आक्रमण के कारण మేడరాజు మేడారం से भागकर अज्ञात में रहने लगे। ఆయన ఆక్రమణ కారణంగా మేడరాజు పారిపోయి అజ్ఞాతంలో ఉండిపోయాడు। మేడారం के शासक कोई जाति के नरेश पगिडिद्द राजू काकतीय सामंत के रूप में रहने लगे। మేడారం రాజు కోయి జాతి ప్రభువు అయినటువంటి పగిడిద్ద రాజు काकतीय सामंतुनिगा ఉండసాగాడు। किंतु अकाल के कारण वे काकतीय नरेश को कर देने में विफल हुए। కానీ కరువు కారణంగా వాళ్ళు కాకతీయ రాజులకు ప్రభు చెల్లించలేకపోయారు। కాకతీయ నరేష్ इस पर नाराज हो गए। కాకతీయ రాజు ఈ కారణంగా కోపం వచ్చింది వారికి పన్ను చెల్లించలేదని। अंत प्रथम प्रतापरुद्र ने अपने महामंत्री युगंधर के साथ माघ पूर्णिमा के दिन మేడారం पर आक्रमण कर दिया। ఆ కారణంగా మొదటి ప్రతాపరుద్రుడు తన మహామంత్రి యుగంధర్తో మాఘ పౌర్ణమి రోజున మేడారంపై ఆక్రమణ చేశారు। सांप्रदायिक ढंग से अस्त्र शस्त्र धारण कर पगिडिद्द राजू समक्का सारक्का नागुलम्मा जंपन्ना गोविंदराजू अलग अलग प्रांतों से గొర్రెల యుద్ధ ఆరంభ कर वीरता से लड़ते हैं। సాంప్రదాయక పద్ధతిలో ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క నాగులమ్మ జంపన్న గోవిందరాజు వేరువేరు ప్రాంతాల నుండి గొర్రెల యుద్ధం ఆరంభించి పరాక్రమంతో పోరాడారు। किंतु प्रशिक्षित और बहुसंख्यक काकतीय सेना के आक्रमण से మేడరాజు పగిడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు युद्ध में वीरगति प्राप्त करते हैं।
కానీ శిక్షణ పొందిన ಹೆಚ್ಚು సంఖ్యలో ఉన్న కాకతీయ సైన్య ఆక్రమణతో మేడరాజు, పగిడిద్దిరాజు, సారళమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధంలో స్వర్గస్థులవుతారు. జంపన్న సంపెంగ నహర్ కే జల్ మే సమాధి లేతే హై. జంపన్న సంపెంగ కాలువ నీటిలో సమాధి అవుతారు. तभी से संपंग वागु जंपन्न वागु के नाम से प्रसिद्ध हो गई. అప్పటి నుంచే संपंग वागु जंपन्न वागुगा प्रसिद्धि చెందింది. इन सब घटनाओं से क्रुद्ध సమ్మక్క కాకతీయ सेना पर రణచండి के समान टूट पड़ती है. ఈ సంఘటనలతో కోపం వచ్చిన సమ్మక్క కాకతీయ సైన్యం మీద రణచండిలాగా యుద్ధం చేసి వారి మీద విరుచుకుపడింది మరియు వీరతాకి సాత్ యుద్ధ करती है. వీరత్వంతో వాళ్ళతో పోరాడింది. जनजातीय स्त्री की युद्ध कला को देखकर प्रतापरुद्र आश्चर्यचकित हो जाते हैं. जनजाति स्त्री యొక్క యుద్ధ కళను చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. कहा जाता है कि अंत में शत्रुओं के हाथों में घायल सम्मक्का युद्धभूमि से चिलकुल गुट्टा की ओर जाती हुई अदृश्य हो जाती है. చివరికి శత్రువు చేతిలో గాయపడ్డ సమ్మక్క యుద్ధభూమి వైపు నుంచి చిలుకల గుట్ట వైపు వెళ్తూ మాయమైపోయిందని చెప్తారు. उसकी खोज में गई सेना को उस प्रांत में बाम्बी के पास हल्दी कुंकुम भरनी मिलती है. ఆమెను వెతుకు వెళ్ళిన సైన్యానికి ఆ ప్రాంతంలో చిమనపుట్ట దగ్గర పసుపు కుంకుమ భరణ దొరుకుతాయి. उसी को सम्मक्का मानकर उस दिन से हर 2 साल में एक बार माघ पूर्णिमा के दिन सम्मक्का सारक्का जात्रा बड़े ही वैभव के साथ आयोजित की जाती है. ఆ రోజు నుంచి ఆవిడనే సమ్మక్కగా భావించి ఆ రోజు నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘపౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతర చాలా వైభవంగా జరపబడుతుంది. జాతర के पहले दिन కన్నేపల్లి से సారళమ్మ की सवारी ला जाती है. జాతర ముందు రోజు కన్నేపల్లి నుంచి సారళమ్మని తీసుకువస్తారు. दूसरे दिन चिलकुल गुट्टा में भरने के रूप में సమ్మక్క को प्रतिष्ठापित किया जाता है. రెండవ రోజు చిలుకుల గుట్టలో भरण रूपंలో సమ్మక్కని प्रतिष्ठापिస్తారు. देवी की प्रतिष्ठापना के समय भक्तजनों की भीड़ उमड़ पड़ती है. దేవిని ప్రతిష్ఠించే సమయంలో భక్తజనం చాలా ఉప్పొంగుతుంది. यह भीड़ किसी కుంభమేళే से कम नहीं होती. ఆ జన సముద్రం ఒక కుంభమేళ కంటే తక్కువగా ఏమీ ఉండదు, అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని అర్థం. इसीलिए इस यात्रा को राज्य का कुंभ मेला कहा जाता है. అందువల్లే ఈ జాతరని రాష్ట్రం యొక్క కుంభమేళ అని పిలుస్తారు. तीसरे दिन दोनों माता देवियों को आसन पर प्रतिष्ठापित करते हैं. మూడో రోజు ఇద్దరు అమ్మవార్లని సింహాసనం మీద ప్రతిష్ఠింపజేస్తారు. చౌదే దిన్ దేవియోं का आह्वान होता है. నాలుగో రోజు ఇద్దరు అమ్మవార్లని ఆహ్వానిస్తారు. पुनः दोनों देवियों को युद्धस्थल की ओर ले जाता है. తిరిగి ఇద్దరు అమ్మవార్లని యుద్ధస్థలం వైపు తీసుకెళ్తారు. पारंपरिक तौर से चले आ रहे जनजातीय पुरोहित ही यहाँ के पुरोहित होते हैं. పారంపర్యంగా వస్తున్నటువంటి ఆ జనజాతి అగ్రజన జాతి చెందిన పురోహితుడే ఇక్కడ పురోహితుడిగా ఉంటాడు. अपनी इच्छाओं को पूरा करने की कामना करते भक्तजन देवी को सोना नैवेद्य रूप में चढ़ाते हैं. తమ కోరికలు పూర్తి కావాలని వాళ్ళు భక్తజనమంతా అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. इस जात्रा का इतिहास लगभग 900 वर्ष पुराना है. ఈ జాతర సుమారుగా 900 సంవత్సరాలకి ప్రాచీనమైనది. ప్రతి वर्ष భక్తజనం की संख्या और इसकी ఖ్యాతి बढ़ती ही जा रही है. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య మరియు ఈ జాతర యొక్క ఖ్యాతి కీర్తి ప్రసిద్ధి చెందుతూనే ఉంది. इस यात्रा से सामाजिकता और देश के प्रति अपने आप को समर्पित करने की भावना जागृत होती है. ఈ జాతర వల్ల ఈ దేశం కోసం తమను తాము అర్పించుకునే భావము, సామాజికత్వము, దేశం కోసం తమను తాము అర్పించుకునే భావము జాగృతమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.